పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 22, 2025 రోజున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దగ్గరలోని బైసరన్ అనే లోయలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ దాడిలో అమాయకమైన 25 ఇండియన్స్ టూరిస్టులు చనిపోయారు. వీరిలో 25 మంది పర్యాటకులతో పాటు పహల్గామ్లోని గుర్రాల ఆధారంగా జీవనం సాగిస్తున్న ముస్లిం యువకుడు కూడా మరణించడం జరిగింది. మరికొంతమంది గాయపడ్డారు. పహల్గామ్లోని బైసరన్ లోయలో ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై పాకిస్తాన్ 5 టెర్రరిస్టులు ఆర్మీ డ్రెస్ వేసుకొని AK-47 ఆయుధాలతో, ముఖ్యంగా అక్కడ ఉన్న జంటలు పురుషులను వేరు చేసి వారి మతం అడిగి మరీ అత్యంత క్రూరంగా ప్రాణాలు తీశారు. ఉగ్రవాదుల కాల్పులు జరిపిన జంటల్లో 6 రోజుల కిందటి వివాహమైన నవదంపతులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. నేవీ అధికారి అయిన వినయ్ను తీవ్రవాదులు హత్య చేయగా తన భర్త మృతదేహం వద్ద హిమాన్షి గుండెలు పగిలేలా రోధిస్తున్న దృశ్యం యావత్ దేశాన్ని కన్నీళ్లు పెట్టించింది. హిందూ మహిళలు తమ కళ్ల ముందే భర్తలను కోల్పోయి రోధించారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ టెర్రరిస్టులు కాల్చి చంపగా అక్కడే ఉన్న ఆయన భార్యను తనను కూడా కాల్చేయమని ఉగ్రవాదులతో అన్నారు. నిన్ను చంపం, వెళ్లి మోదీకి చెప్పుకో అన్నారు. ఈ ఉగ్రదాడిలో తమ మాంగళ్యాన్ని కోల్పోయారు. తర్వాత 5 టెర్రరిస్టులు TRF, ది రెసిస్టెంట్ ఫ్రంట్, పాకిస్తాన్లో స్థాపితమైన ఒక ఉగ్రవాద ఆర్గనైజేషన్ చెందిన వారుగా గుర్తించారు. దీని ప్రధాన సూత్రధారి సైఫుల్లా కసూరి కమాండర్గా గుర్తించారు. పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీతో సెక్యూరిటీని ఫుల్ టైట్ చేసింది. పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ సింధు జలాలను నిలిపివేసింది. సింధు జల ఒప్పందం అనేది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన నీటి పంపిణీ ఒప్పందం. దీనిని ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసి చర్యలు జరిపి సింధు నది మరియు దాని ఉపనదులలో లభించే నీటిని ఉపయోగించుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత 23 ఏప్రిల్ 2025న జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ మరియు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు అమిత్ షా నేతృత్వంలో పాక్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ యుద్ధం ప్రకటించింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసింది. అసలు ఈ పేరు పెట్టడానికి గల కారణం పహల్గామ్ అటాక్లో కళ్ల ముందే భర్తలను కోల్పోయిన భార్యల నుదుటి కుంకుమ తుడిచేసి కారణంగా వారికి న్యాయం చేసేందుకు పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యంగా మే 6-7 మధ్య అర్ధరాత్రి భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి పక్కా ఇన్ఫర్మేషన్తో 23 నిమిషాల్లో వాటిపై మాత్రమే ఇండియన్ ఆర్మీ మిసైల్స్తో ధ్వంసం చేసింది. వీటిలో ముజఫరాబాద్లోని సవాయ్ నాలా క్యాంపు, ముజఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ క్యాంపు, కోట్లీలోని గుల్ఫూర్ క్యాంపు, బింబార్లోని బర్నాలా క్యాంపు, కోట్లీలోని అబ్బాస్ క్యాంపు, సియల్కోట్లోని సర్జల్ క్యాంపు, సియల్కోట్లోని మహమోనా జోయా క్యాంపు, మురిడ్కోలోని మర్కజ్ తైబా క్యాంపు, ముజఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ క్యాంపు. ఈ 9 ఉగ్రవాద శిబిరాలను భారత్ టార్గెట్గా చేసుకొని వాటన్నిటిని ధ్వంసం చేసింది. ఈ ఘటనలో జైషే మహ్మద్ మరియు లష్కర్-ఇ-తోయిబాకు చెందిన 5 ముఖ్య ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన 5 ఉగ్రవాదుల్లో 2 ఉగ్రవాదులు జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ కుటుంబంలోని సభ్యులు. భారత్పై తాము అనేక దాడులు చేశామంటూ పాక్ పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేసింది. పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని చెబుతూనే చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన ముఖ్యమైన అధికారులు ఉగ్రవాదులకు నివాళి అర్పించి వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రపంచం ముందు తమ పరువు పోయిందనే భావనతో సరిహద్దు వెంట విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో పలువురు సామాన్యులు మరణించారు. ఏప్రిల్ 7న రాత్రి పాకిస్తాన్ సైన్యం భారత్లోని జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్, జైసల్మేర్, పోఖ్రాన్, పఠాన్కోట్, జలంధర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను, మిసైళ్లను ప్రయోగించింది. ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్లను, మిసైళ్లను గగనతలంలోనే అడ్డుకొని వాటిని న్యూట్రలైజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు ఉపయోగించబడ్డాయి. 450 కిలోమీటర్ల టార్గెట్స్ను ఛేదించగల ఆధునిక GPS కలిగిన స్కాల్ప్ మరియు హ్యామర్ మిసైళ్లను ఉపయోగించారు. దాడికి ముందు శాటిలైట్ అండ్ డ్రోన్ ఇమేజరీ ఆధారంగా టార్గెట్లు ఎంపిక చేశారు. S-400ను ఉపయోగించింది.
S-400 అనేది ఒక అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. భారత ప్రభుత్వం ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా చేసుకొని పౌరులపై ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత్ దృఢ సంకల్పాన్ని ఈ ఆపరేషన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. జమ్మూలో మొత్తం 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వచ్చాయి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, అమృత్సర్లో బ్లాకౌట్ చేపట్టారు. పాకిస్తాన్కు చెందిన 3 యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16తో పాటు 2 F-17 యుద్ధ విమానాలను కూల్చేసింది. 10 పాక్ డ్రోన్లను S-400తో పేల్చేసింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ను కూడా పాక్ టార్గెట్ చేసింది. మిసైల్స్, డ్రోన్లను మధ్యలోనే భారత్ నిర్వీర్యం చేసింది. యాంటీ మిసైల్ సిస్టమ్కు దొరకకుండా పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తోంది. యాంటీ డ్రోన్ల సిస్టంతో పాటు డ్రోన్లను కూల్చివేశారు. S-400 క్షిపణి వ్యవస్థ కీలకమైంది. జమ్మూ, పఠాన్కోట్తో సహా దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతంలోని 15 ప్రదేశాలలో పాక్ దాడులకు ప్రయత్నించింది. డ్రోన్లు, క్షిపణులతో స్థానిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన కొత్త ప్రయత్నాలను భారతదేశం వేగంగా అడ్డుకుంది. అట్నూర్, సాంబా, బారాముల్లా, కుప్వారా సహా అనేక ఇతర ప్రాంతాలలో సైరన్లు, అనేక పేలుళ్లు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పూంచ్, కుప్వారా, సాంబా సెక్టార్లో భీకరంగా కాల్పులు కొనసాగాయి. జమ్మూ వర్సిటీ సమీపంలో డ్రోన్లను భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్పై భారత వైమానిక దాడుల అనంతరం భారత్, పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సలామాబాద్ నిర్మానుష్యంగా మారిపోయింది. ఊళ్ళో చాలా తక్కువ మంది కనిపించారు. బోర్డర్లో కాల్పుల సమయంలో ఏం జరిగిందో చెప్పేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ భారత్, పాక్ చేసిన ఉగ్రవాద చర్యకి ప్రతిచర్యగా వణుకు పుట్టించింది. పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించేలా పాక్ దాడులకు, తీవ్రవాదుల ఆకృత్యాలకు భారత్ ధీటైన సమాధానంగా ఎక్కడ తగ్గకుండా పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూ పాక్ ప్రధానమంత్రి ఇంటి సమీపంలో బాంబులు పేల్చారంటే మామూలు విషయం కాదు. అలాగే పాకిస్తాన్లోని చాలా ముఖ్యమైన ప్రదేశాలు, వాటి సమీపంలోని భారత్ బాంబ్స్ని వేయగలిగింది. ఇదేదో గురి తప్పడం కాదు, అవసరమైతే టార్గెట్ని ఖచ్చితంగా నిర్వీర్యం చేస్తామని చాలా క్లియర్గా పాకిస్తాన్కి చెప్పడం. అణ్వాయుధాల స్థావరాలు అండ్ 7 టన్నెల్స్ని, నూర్ఖాన్ ఎయిర్ బేస్ని లేపేయడం అంటే అంత ఆషమాషి విషయం కాదు. పాకిస్తాన్కు సరిహద్దుల్లోనే బుద్ధి చెప్పడం వరకే పరిమితి కాకూడదని భారత్ నిర్ణయించింది. అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ను దెబ్బతీసేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే పాకిస్తాన్కు IMF నుండి వచ్చే నిధులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ చేసిన దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇప్పుడు సరిహద్దుల్లోనే కాదు, ఆర్థికంగా, దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ను ఇరుకున పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే పాక్కు అందే భారీ నిధులను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ను DGMO, భారతదేశ DGMO అని సంప్రదించారు. పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకు రెండు వైపులా మధ్య చర్యల తర్వాత మే 10న 2025న సాయంత్రం 5 గంటల నుండి భూమి, వాయు, సముద్రాలపై అన్ని సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించారు. భారత్ సీజ్ ఫైర్కి అంగీకరించింది. అయినా పాక్ తన వైఖరిని మార్చుకోలేదు. సీజ్ ఫైర్ ప్రకటించిన 3 గంటల్లోనే మళ్ళీ ఉద్రిక్తత. జమ్మూ అండ్ శ్రీనగర్ సహా LOC అంతటా పాక్ కాల్పులు జరిపింది. శ్రీనగర్లో డ్రోన్ దాడులను తిప్పికొట్టిన ఆర్మీ కాల్పుల విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ UAV డ్రోన్లు, చిన్న నిఘా డ్రోన్లను భారత సైనిక పౌర ప్రాంతాల్లోకి పంపింది. ఇది భారతదేశ సరిహద్దు భద్రతను స్పష్టంగా ఉల్లంఘించడమే. ఈ డ్రోన్లను భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకొని న్యూట్రలైజ్ చేశాయి. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించిన ఆయుధాలు ఎలాంటివి అంటే, ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడానికి అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. ప్రధానంగా భారతదేశం కామికేజ్ డ్రోన్లను మరియు సాయుధ డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లను పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి మరియు 11 పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించారు. పాక్ 300 నుంచి 400 డ్రోన్లను ఉపయోగించింది.
వాటిలో చాలా డ్రోన్లను భారత దళాలు కెనెటిక్, నాన్ కెనెటిక్ పద్ధతుల్లో కూల్చేశాయి. పాకిస్తాన్ తన ఆస్తులను కాపాడుకోవడంలో లేదా సమర్థవంతమైన ప్రతిదాడిని ప్రారంభించడంలో విఫలమవడం, ఆ తర్వాత కాల్పుల విరమణ కోసం వెంటనే విజ్ఞప్తి చేయడం ప్రాంతీయ డైనమిక్స్లో గణనీయమైన మార్పును సూచిస్తుంది. భారతదేశం కేవలం సైనిక పరంగా గెలవలేదు, నియమాలను తిరిగి రాసింది. ఆపరేషన్ సింధూర్తో సంయమనం అంటే నిష్క్రియాత్మకత కాదని రెచ్చగొట్టబడినప్పుడు అది అంత్యస్థాయిలో భారీ ప్రతిస్పందనను భారతదేశం పొరుగు దేశానికి చూపించింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆపరేషన్ సింధూర్కు ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో సీనియర్ మహిళా అధికారి. ఆపరేషన్ సింధూర్లో భూభాగ దళాలకు నాయకత్వం వహించారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో సీనియర్ పైలట్. ఆపరేషన్ సింధూర్లో వైమానిక దళాల కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. ఈ ఆపరేషన్లో భారత్ సాయుధ దళాలు సమన్వయంతో పనిచేసి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో విజయవంతమయ్యాయి. ప్రధానమంత్రి మోదీ, ఎన్ఎస్ఏ, అజిత్ దోవల్, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వంటి నాయకుల సమర్థ నాయకత్వం ఈ విజయానికి కీలకంగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్లో భారత స్వదేశీ మరియు విదేశీయులైన అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. భారత్ ఉపయోగించిన ఆయుధాలు: S-400 అనేది ఒక అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. స్కాల్ప్ మిసైల్, హమ్, బ్రహ్మోస్, సూపర్ సోనిక్ మిసైల్, ఆకాష్, యాంటీ డ్రోన్ మిసైల్ కూడా ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించబడింది. నియంత్రణ రేఖను దాటకుండానే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరంపై భారతదేశం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయకమైన పర్యాటకులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం. ఈ సంఘటనలో భారత సైనికులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. లాన్స్ నాయక్, ఎం మురళీ నాయక్, మహ్మద్ ఇమ్తియాజ్, ప్రశాంత్ కుమార్ చౌదరి లాంటి వారు మరణించారు. ఈ త్యాగం దేశానికి చిరస్మరణీయంగా నిలుస్తోంది. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే మనం పని కానివ్వాలి అనేది ఒక రాజకీయ సిద్ధాంతం. బలూచిస్తాన్ ప్రజలు అదే చేశారు. భారత్తో యుద్ధంలో పాకిస్తాన్ చతికిలపడిన టైం చూసి బలూచిస్తాన్ దేశాన్ని ప్రకటించుకున్నారు. ఇంతకంటే పెద్ద కుంపటి పాకిస్తాన్కి ఏముంటుంది? ఇది పాకిస్తాన్కి అతిపెద్ద సమస్య. ఎందుకంటే పాకిస్తాన్లో 44% బలూచిస్తాన్ ఉంది. ఇది కొత్త దేశంగా మారితే పాకిస్తాన్ వెను విరిగిపోయినట్లే. అప్పుడు కనీసం ఇండియా వైపు చూడడానికి కూడా ధైర్యం చాలదు. అయితే ఈ ప్రకటన అధికారికంగా రాలేదు. ఇదిలా ఉండగా ఉగ్రమూకలపై భారత బలగాల ఆపరేషన్ నాదర్ మొదలైంది. ఉగ్ర కార్యకలాపాలపై భారత భద్రతా బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉగ్రమూకలను మట్టుబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంటర్నేటివ్ ఏజెన్సీ నుండి నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా అవంతిపోరాలోని నాదర్ ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాయి. అయితే వాటిని గుర్తించే క్రమంలో ఉగ్రవాదులు భారత భద్రతా దళాలపై భారీగా కాల్పులు జరిపారు. దీంతో భారత దళాలు కూడా తీవ్రంగా స్పందించాయి. ఈ క్రమంలోనే 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పాకిస్తాన్లో అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ నిర్వీర్యం చేసే వరకు భారత్ తగ్గేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. మీ ప్రీమియం 5 ఫ్యాక్స్. జై హింద్.